సో సీఎం రేవంత్ రెడ్డి గారికి కట్టడానికి ప్రత్యేక రాఖీలు కూడా తయారు చేసుకొచ్చారు. ముఖ్యమంత్రి గారికి డౌన్ మెరిట్ లిస్ట్ ప్రకారం గురుకుల నియామకాలు చేయగలరు అని చెప్పి వాళ్ళు విన్నవించుకుంటూ కూడా వాళ్ళు ఒక రాఖీ అయితే తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మాట్లాడదాం, లోపలికి వెళ్ళి వచ్చారు కాబట్టి చెప్పండి అమ్మా, ఎలా ఉంది? సార్ మేము ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఒక 5 మెంబర్స్కి అపాయింట్మెంట్ అని చెప్పారు. ఇక్కడ నుంచి వెళ్ళాము. అక్కడ ఏమంటే జైపాల్ రెడ్డి సార్ ఏమంటే 2 మెంబర్స్కి అపాయింట్మెంట్ ఇచ్చారు. అక్కడైతే వాళ్ళు చెప్పే విషయాన్ని బట్టి అయితే పాజిటివ్ రెస్పాన్సే ఉంది సార్. ఈ 2 డేస్లో మాకు ఏదో ఒకటి క్లారిటీ అయితే ఇస్తామని చెప్పారు. రాఖీ కట్టాలని వెళ్ళాము, పెద్దన్న అని వెళ్ళాము. కానీ సార్ ఏమన్నారంటే ఈరోజు కాదు, రేపు కంపల్సరీ రండి, రేపు కట్టిస్తానని చెప్పారు సార్. అరే పక్కా వెళ్తాం సార్, పక్కా. రాఖీ పండుగ కదా, ఫస్ట్ పెద్దన్న తర్వాత మనం మా ఇంట్లో వాళ్ళకి ఇస్తాం సార్. గిఫ్ట్ ఇస్తారంటారు, మరి కంక్లూజన్ అయినట్టేనా? పక్కా ఇస్తాడు సార్, నమ్మకం మాత్రం కంపల్సరీ ఉంది మాకు. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను నారాయణపేట నుండి వచ్చానండి. గతంలో చాలా మహిళలు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి ఇదే రోడ్ లో, మరి ఇప్పుడు ఎలా ఉంది రెస్పాన్స్? ఇప్పుడు మేము లోపలికి అయితే పంపలేదండి, మేము అక్కడి వరకు వెళ్ళాం, సీఎం ఇంటి వరకు అయితే వెళ్ళాము. లోపలికి మాత్రం 2 పంపించారు. సో జైపాల్ రెడ్డి సార్ చెప్పారంట ఈరోజు రాఖీ కాదు, రేపు రండి, రేపు అయితే కంపల్సరీ పంపిస్తామని చెప్పారు. ఇంకొకటి మా ఫైల్ కూడా ఫార్వర్డ్ అయ్యింది, 80% పాజిటివ్గానే ఉంది, ఇంకొక 20% చెప్పలేము అన్నట్టుగా మాట్లాడారు. రివ్యూ ఇవ్వాలని చెప్పేసి అన్నారంట కదా, మరి ఇది కంక్లూజన్ అవుతుంది అంటారా రేపటిలోగా? అవుతుందన్న నమ్మకంతోనే వచ్చాం సార్, చూడాలి మరి. ఇంకా మా పెద్దన్న మాకు రాఖీ గిఫ్ట్ ఇది ఒక్కటే కావాలని మేము అడుగుతున్నాము. సో ఇంతమంది ఆడపడుచులు, 1-2 కాదు కదా, వేల మంది ఆడపడుచులు ఉన్నారు కాబట్టి ఆడపడుచులకు కానుకగా ఇస్తారన్న నమ్మకం అయితే ఉంది సార్. ప్రధానంగా ఇట్లాంటి ఇష్యూస్ ఎక్కడ రేజ్ అవుతామంటే పేపర్ దీని వల్ల ఇంకా సోషల్ మీడియానే సార్. అంటే ఇష్యూ ఉంది డౌన్ మెరిట్, ఇది ఎందుకు రేజ్ అయ్యి ఉంటుంది సార్? ఎందుకు అని అంటే చాలా మంది లాస్ అవుతున్నారు సార్. ఇక్కడ డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో అవ్వకపోవడం ఒకటి, ఇంకోటి ఏంటంటే కామన్ పేపర్ పెట్టడం సార్. కామన్ పేపర్ పెట్టడం వల్ల ఏంటంటే 3ంటికి కామన్ పేపర్ ఒకటే పెట్టారు. సో దానివల్ల ఏమైంది అని అంటే ఒకరికే 3 నుంచి 4 జాబ్స్ వచ్చినాయి సార్. సో దానివల్ల ఇప్పుడు వాళ్ళు ఒకటే చేస్తారు కానీ 4 అయితే చేయరు కదా. సో అవి బ్యాక్లాగ్ పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అవి బ్యాక్లాగ్ పడకుండా నెక్స్ట్ మెరిట్లో ఉన్న మాకు ఇచ్చి మా ఫ్యామిలీస్ని ఆదుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. మేము రెస్పాన్స్ అయితే పాజిటివ్గా ఉంది సార్. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఇప్పుడు బెటర్గానే ఉంది సార్. అపాయింట్మెంట్ ఇచ్చారు, లోపలికి 3 మెంబర్స్ లేడీస్ అండ్ జెంట్స్ 2 వెళ్ళారు. సో సార్ మాకు రాఖీ కానుకగా మాకు డౌన్ మెరిట్ లిస్టుగా అన్ని వేకెన్సీస్ ఏమీ లేకుండా ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటున్నాం సార్. గతంలో కూడా మీరు ఇబ్బందులు పడిన పరిస్థితి, లేడీస్ని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి, మరి ఈసారి అలా అయితే ఏం లేదు సార్. రిసీవింగ్ బాగానే ఉంది. సో మేము గుడ్ న్యూస్ గురించి వెయిట్ చేస్తున్నాం సార్. అంటే మీకు దగ్గర 3 నెలల నుంచి కూడా ఎట్లాంటి రెస్పాన్స్ కూడా సరిగ్గా రాలేదు కదా మీకు అనుకూలంగా? ఇప్పటివరకు అయితే లేదు సార్, ఇప్పటివరకు అయితే అలా రాలేదు. బట్ ఈ రోజు అయితే పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. సో బెటర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. ఈ రోజు రావాలని కోరుకుంటున్నాం సార్. డౌన్ మెరిట్ ఈ రోజు రావడానికి కారణం రాఖీ గిఫ్ట్ అనుకుంటున్నాం సార్. రాఖీ కట్టడానికి వెళ్ళినాం సార్. కట్టడానికి వెళ్ళిర్రు. రాఖీ కట్టినాక సార్ ఏదో ఒకటి పాజిటివ్ చెప్తే గిఫ్ట్ తీసుకొని వెళ్దామని ఉన్నాం సార్. ఇక్కడైతే ఇస్తారని అనుకుంటున్నాం సార్. అందరికి పెద్దన్నగా రాఖీ గిఫ్ట్ ఇచ్చినాకనే తీసుకొని వెళ్దామని ఇక్కడ ఉన్నాం సార్. సార్ మేము మేడ్చల్ నుంచి వచ్చాము సార్. మేము ఒక 6 మంత్స్ నుంచి ఇదే పోరాటం చేస్తూ ఉన్నాము. ఈరోజు రాఖీ సందర్భంగా మాకు గుడ్ న్యూస్ చెప్తారని వెయిట్ చేస్తున్నాం సార్. అందరం వెళ్ళలేం కాబట్టి మా రిప్రజెంటేషన్గా వెళ్ళారు. మా ప్రధాన డిమాండ్ డౌన్ మెరిట్ లిస్ట్ సార్. మేమందరం 1:2లో ఉన్న వాళ్ళము. చాలా పోస్ట్ బ్యాక్లాగ్స్ అవుతున్నాయి. అలా అవ్వకుండా డౌన్ మెరిట్ లిస్ట్ ఇచ్చి ప్రతి ఒక్క పోస్ట్ వాళ్ళు మెన్షన్ చేసిన అన్ని పోస్ట్ కూడా ఫిల్అప్ చేయాలని కోరుకుంటున్నాం సార్. మెయిన్ కారణం ఏంటంటే సార్ కామన్ పేపర్ సార్. పీజీటీకి జేఎల్కి కామన్ పేపర్ పెట్టడం వల్ల ఫస్ట్ మిస్టేక్ జరిగింది. ఆ తర్వాత కూడా డిసెండింగ్ ఆర్డర్ ఫాలో కాకపోవడం ఇంకొక మిస్టేక్ జరిగింది సార్. డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అయి ఉంటే ఈరోజు మేము జాబ్స్తో స్కూల్స్కి వెళ్ళే వాళ్ళం. మీరు రోడ్డు మీద వచ్చే అవసరం లేకపోయేది సార్. సో ఇప్పటికైనా
సార్ మాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చి మాకు జాబ్స్ ఇస్తారని నెలగా మీరు నరకం చూసినట్టే, ఎందుకంటే అరెస్టులు ఒక పక్క నుంచి అరెస్టులు ఎక్కడికి రానివ్వని పరిస్థితి. మరి ఈ రోజు శాంతియుతంగా చేస్తున్నారు, మరి పోలీసుల రెస్పాన్స్ ఎలా ఉంది ఈ రోజు? ప్రతిసారి అయితే మేమైతే అరెస్ట్ అయ్యాం సార్. లేడీస్ మీ జెంట్స్ మీ అందరం పిల్లలతో సహా వచ్చినప్పుడు కూడా అరెస్ట్ చేశారు. కానీ ఈ రోజు రాఖీ వల్ల మాకు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసేది లేదనుకుంటున్నాము. సీఎం సార్ మా యందు దయ ఉంచి ఇంకా ఈ రోజుతో లాస్ట్ ఫైనల్, ఇంకా మీరు రాక్కర్లేదమ్మా మీకు మేము ఇస్తాము అని ఒక మాట చెప్తే అదే మాకు కొండంత అండ సార్. మీకు అనుకూలంగా రాకపోతే ఏంటి పరిస్థితి? ఒకవేళ సార్ రోజు రావాలని అనుకుంటున్నాం సార్, వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ తోనే ఉన్నాము. ఎందుకు వచ్చావు ఇక్కడికి ఇప్పుడు? జాబ్ కోసం మా మమ్మీకి జాబ్ కావాలి, రేవంత్ మామ ఇస్తారు అనుకొని వచ్చాను. మా మమ్మీ రాఖీ తెచ్చింది, మా మమ్మీకి ఇది గిఫ్ట్ అని చెప్పేసి అనుకుంటున్నాను. మా మమ్మీకి అన్నిట్లో 1:2లో వచ్చింది. ఒక్కొక్కరికి 4-5 జాబ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు ఒక తీసుకున్నదైతే మిగిలిన ఉండేవి వీళ్ళకి ఇవ్వమని చెప్తున్నారు. రాఖీ కట్టిందా మరి? ఓన్లీ 4-5 మెంబర్స్నే పంపించారు లోపలికి. మరి కట్టాలి, మరి అడుగు, మరి రిక్వెస్ట్ చేయమని రాఖీ కట్టాక వచ్చి